విజయవాడ హైదరాబాద్ హైవే ప్రస్తుతం ఉన్న 4 వరుసల రహదారిని 6 వరుసలకు విస్తరించే పనిలో ఉంది. ఈ విస్తరణకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక నవంబర్ మొదటి లేదా రెండవ వారంలో పూర్తవుతుంది. టెండర్ల ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ హైవేను స్మార్ట్ హై సెక్యూరిటీ హైవేగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రమాదాలు తగ్గించడానికి ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా జరగబోతా ఉంది. అదనంగా హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అనే కొత్త హైవేను కూడా నిర్మించాలనే ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది హైదరాబాద్లోని ముచ్చెర్ల నుంచి అమరావతి వరకు 295 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదన దశలో ఉన్నటువంటి నూతన హైవే. ప్రస్తుతం 4 లైన్లుగా ఉన్నటువంటి విజయవాడ హైదరాబాద్ హైవేకు డిపిఆర్ను నవంబర్లో పూర్తి చేసి మార్చి నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. హైవేను తెలంగాణ పరిధిలోని దండుమల్కాపూర్ దగ్గర ఉన్నటువంటి ఆందోల్ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ పట్టణంలో ఉన్న కనకదుర్గమ్మ గుడి వరకు 231.32 కిలోమీటర్ల మేర 6 వరుసలుగా విస్తరించబోతా ఉన్నారు. దీన్ని హై సెక్యూరిటీ హైవేగా తీర్చిదిద్దబోతా ఉన్నారు. రహదారి పొడవునా ఏఐతో అనుసంధానమై ఉండే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని ఏపీ, తెలంగాణ పోలీసు శాఖ, రవాణా శాఖలకు అనుసంధానం చేస్తారు. దీనివల్ల రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనం వివరాలు అందుబాటులో ఉంటాయి. 230 కిలోమీటర్ల పొడవున సోలార్ వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలాగే సీసీ కెమెరాలు 231 ఉండబోతా ఉన్నాయి. సీసీ కెమెరాల మానిటరింగ్ కేంద్రాలను కూడా హైవే పైనే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అంతేకాదు హైవే పక్కన సెక్యూరిటీ కోసం బారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తారు. రోడ్డు మధ్యలో మొక్కలు, వర్షపు నీరు వృధా అవ్వకుండా ప్రత్యేక ఏర్పాట్లయితే ఈ హైవే నిర్మాణంలో భాగంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి తెలంగాణలోని మల్కాపూర్ దగ్గర ఉన్న ఆందోల్ మైసమ్మ ఆలయం వరకు 6 వరుసలుగా నిర్మాణం ఈ హైవే జరుపుకోబోతోంది. ప్రాజెక్టు సమగ్ర నివేదిక కూడా పూర్తయింది. పనులు ప్రారంభించడమే తరువాయని అధికార వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఈ రహదారి పూర్తి అవడానికి 10,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి. నిధులు 2 విడతల్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతా ఉంది. ఇందులో నిర్మాణ వ్యయం 6,775 కోట్లు కాగా మరో 3,616 కోట్లు వివిధ అవసరాలకు కావాల్సి ఉంటుందని అంచనా అయితే వేశారు. దీని ప్రకారం రోడ్డు వ్యవస్థకు 1 కిలోమీటర్కు 44.92 కోట్ల చొప్పున నిధులను ఖర్చు చేయబోతా ఉన్నారు. ఇక రహదారి విస్తరణ కోసం ఏపీ పరిధిలో సుమారు 162 హెక్టార్ల భూమిని కొత్తగా సేకరించాలని, ఇందుకోసం 1,414 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని కూడా ఒక అంచనా అయితే వేయటం జరిగింది. ఈ హైవేపై 33 చోట్ల మేజర్ జంక్షన్లు, 105 చోట్ల మైనర్ జంక్షన్లు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఒక చోట మేజర్ బ్రిడ్జి, 22 చోట్ల మైనర్ బ్రిడ్జిలు, 4 కొత్త ఫ్లైఓవర్లు, వెహికల్ అండర్ పాసులు, వెహికల్ ఓవర్ పాసులు కలిపి ఒక 17 నిర్మించబోతా ఉన్నారు. చిన్న చిన్న వాహనాలు వెళ్ళటానికి, అలాగే పశువులు వెళ్ళటానికి కూడా కొన్ని చోట్ల అండర్ పాసులను నిర్మించబోతా ఉన్నారు. 94 చోట్ల ప్రయాణికుల విశ్రాంతి ప్రాంతాలు, 16 చోట్ల బస్ షెల్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఏపీ పరిధిలో 2 చోట్ల కొత్త బైపాసులను నిర్మించబోతా ఉన్నారు. కాగా రహదారి విస్తరణలో 22.5 కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ విధానంలో అభివృద్ధి చేయబోతా ఉన్నారు. 3 ఏళ్లలో పనులు పూర్తి కాబోతా ఉన్నాయి. రహదారిపై ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, సంఘటన జరిగినా వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్కు తెలిసిపోయేలా ఏర్పాట్లు అయితే ఉండబోతా ఉన్నాయి. ఒకసారి రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మరోసారి ఇతర అవసరాల కోసమని రోడ్డును తవ్వటం లాంటివి ఉండవు. మంచినీటి సరఫరా, బోర్ లైన్లు, హ్యాండ్ పంప్స్, గ్యాస్ పైప్ లైన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్లు, హైటెన్షన్ విద్యుత్ లైన్లను అవసరమైన చోట ఏర్పాటు ముందుగానే చేయబోతా ఉన్నారు. ఇక ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన 38 చోట్ల ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు అయితే చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ హైవే గనక పూర్తయితే అటు హైదరాబాద్కు, విజయవాడకు ఈ సమయం ఏదైతే ఉందో అది చాలా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుందని వాహనదారులు అయితే చెప్తున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ కూడా త్వరగా ఈ డిపిఆర్ను పూర్తి చేసుకొని కేంద్రం ఆమోదంతో ఈ హైవే నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కూడా ప్రజలంతా కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.